అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్. ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశము ఢిల్లీలో రెజ్లర్స్ యొక్క ఆందోళన. వాళ్ళని 2016-17 కాలంలో ఈ రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనేటటువంటి భాజపా చెందినటువంటి ఎంపీ వాళ్ళని లైంగికంగా వేధించాడు, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని గత 45 రోజులుగా ఢిల్లీలో తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. వాళ్ళకు రైతు సంఘాలు గాని, ప్రతిపక్షాలు గాని, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, సిపిఐ అందరూ మద్దతు ఇస్తున్నారు అన్కండిషనల్ గా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, అసలు దీని మీద మన యొక్క చూసే దృక్కోణం ఎలా ఉండాలి అనేది ఒకసారి కనుక ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఆలోచించగలిగితే మనకు భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రమాదం ఏంటి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు అని తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు దయచేసి చూడండి, మీరు కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయండి. ఈ రెజ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశ యొక్క కీర్తి పతాకాన్ని విదేశాల్లో ఎగరేసినటువంటి వాళ్ళు, వీళ్ళు భారతదేశానికి గర్వం కలిగించేలాగా మెడల్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు, క్రీడాకారులు. వీళ్ళ మీద మనకు సానుభూతి గాని, వీళ్ళ మీద మనకు గౌరవం గాని ఉంటది 100%.